కోనసీమ జిల్లా ఇరుసు మండలో క్రమంగా మంటలు అదుపులోకి వస్తున్నాయి. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు దాదాపు 20 గంటలుగా ఓఎన్జీసీ ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంటలను ఆర్పేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అంబ్రెలా సిస్టంలో నీటిని వెదజల్లుతూ మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. నిన్న 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డ మంటలు ప్రస్తుతం 10 మీటర్ల వరకు ఎగసిపడుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా మంటలను పూర్తిగా అదుపు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ వరకు ప్రజలందరినీ అధికారులు ఖాళీ చేయించారు. అయితే ఈ బావి ప్రమాదకరమని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించి 12 ఏళ్ల కిందటే మూసేశారు. తాజాగా గుజరాత్కు చెందిన డీప్ సీ సంస్థకు డ్రిల్లింగ్ బాధ్యతలు అప్పగించారు. అంతా భయపడినట్టుగానే బ్లోఅవుట్ సంభవించింది. 12 ఏళ్ల క్రితం మూసేసిన బావిని ఎందుకు తెరవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరుసు మండలో ఈ బ్లోఅవుట్ జరిగిందని ఆరోపించారు కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. ప్రమాదం జరిగినప్పుడు గ్రామస్తులను అలర్ట్ చేసే అలాం కానీ రక్షణ ఏర్పాట్లు కూడా లేవని అన్నారు. ఆస్తులు నష్టపోయిన గ్రామస్తులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్న జగ్గిరెడ్డితో మా ప్రతినిధి హరీష్ మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీకి సంబంధించిన ఓఎన్జీసీ లీజుకి ఇచ్చిన బావి ఏదైతే ఉందో మోరీ D5 బ్లోఅవుట్ జరగటం ఇవాళ కాస్త అదుపులోకి వచ్చినా సరే ఈ పరిస్థితుల పట్ల స్థానికులంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పరిస్థితిని పరిశీలించడానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకులు కూడా రావడం జరిగింది. సార్ చెప్పండి, ఓఎన్జీసీ తప్పిదాలు ఇప్పటివరకు ఈ బ్లోఅవుట్లు అనేవి కోనసీమలో చాలా జరిగినాయి. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో ఇది ఆల్రెడీ మూసివేసిన వెళ్ళు అసలు ఎందుకు బయటకు ఇవ్వాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేస్తారని స్థానికులు అయితే ప్రశ్నిస్తున్నారు. రెండోది, ఈ సంఘటన జరిగిన సమయంలో పిల్ల పాపలతో ఉన్న బలంగా బయటకు పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఎలా అసలు దీనికంటూ పరిష్కారం ఉంది? 1993 నుంచి ఓఎన్జీసీ వారి యొక్క మరి కార్యకలాపాలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నడుస్తున్నాయి. పైకి పచ్చని కొబ్బరి చెట్లుగా కనిపిస్తూ ఉన్నటువంటి వ్యవసాయం చేస్తూ గోదావరి నీళ్లతో చక్కగా ఉన్నారని అందరూ భావిస్తారు. కానీ మాకు తెలియకుండానే మా గుండెల మీద కుంపటిగా మా కింద ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి నిక్షేపాలను వెలికి తీయడమే కాకుండా మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఓఎన్జీసీ వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత నిన్న ఇక్కడ బ్లోఅవుట్ జరిగితే ఇక్కడున్న ప్రజలకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సంబంధిత సంస్థ వారు కారులేసిన వారు పలాయనం చిత్తగించారు. మరి ప్రజలకు పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. కనీసం ఒక అలారం సిస్టమ్ కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయలేదు. మరి అలాగని ఇక్కడికి ఉండాల్సినటువంటి ఏదైతే బ్లోఅవుట్ రెస్క్యూ టీము నర్సాపురం నుంచి రావాలని చెబుతున్నారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి ఒక 40-50 రిగ్గులు మీరు నడుపుతున్నారు. అట్లాంటి తరుణంలో ఇక్కడ ఈ బ్లోఅవుట్ అదుపు చేసేటువంటి మరి ఈ యొక్క రెస్క్యూ టీంని పెట్టుకోవడంలో మీరెందుకు వైఫల్యం చెందారు, అలాగని ఆ ఓఎన్జీసీ వారు ఎందుకు వైఫల్యం చెందారు, అలాగే మరి వీటి మీద ఒక కన్నేసి ఉంచవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఏదైతే మరి కేవలం నిన్న చాలా మంది ప్రజలు మీరు ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పి అధికారులు వచ్చేసింది ఏమిటంటే మీరు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దాటి పారిపోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అడుగుతున్నాను, ఇళ్ళు అయ్యి వదిలిపెట్టేసి పిల్ల పాపలను చేత పట్టుకుని మరి 1 నిమిషంలో కిలోమీటర్ పరిగెత్తాలని మాట చెప్తున్నటువంటి మీరు కేవలం భోజనాలు పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. మరి అటువంటి వారికి వారి ఇళ్ళు రాత్రిపూట దోచేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఏం రక్షణ కల్పించారని అడుగుతున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి వారి పొలాలు వెళ్ళే పరిస్థితి లేదు. వారికి కనీసం 1 లక్ష రూపాయలైనా మరి వారికి ఎవరైతే ఇరుసుమండ లక్కవరం గ్రామాల్లో ఉన్న వారికి మరి ఓఎన్జీసీ వారు చేసిన తప్పిదానికి వారు కాంపన్సేషన్ మరి పే చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతా బాగానే ఉంది, ఇది ప్రమాదం, అందరూ చూసి వెళ్ళిపోయారంటే తప్పు. ఇది ప్రమాదం కాదు, మానవ తప్పిదం. ఓఎన్జీసీ ఏదైతే హామీలు ఇచ్చిందో గతంలో నెరవేర్చలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని ఇటువంటి బ్లోఅవుట్లు ఎప్పటికప్పుడు జరగడం వల్ల మొత్తం కోనసీమ వాసులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఓఎన్జీసీ శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్య పరిష్కారం చూపించాలి, లేదంటే వైఎస్ఆర్సీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని జగ్గిరెడ్డి చెప్తున్నారు. ఇరుసుమండ నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.